హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ ఈజ్ ఓన్ అండ్ ప్యాషన్. నేను మీ సుధా. సో ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగయితే చాలా ఎంగేజింగ్ వ్లాగ్ అనమాట. ఇంకా డే అయితే సూపర్ ఎనర్జీగా అయితే స్టార్ట్ అయిందనమాట. కనిపించే వర్క్స్ అయితే కొన్ని అయితే షేర్ చేశానండి. కనిపించిన హోమ్ వర్క్స్ అయితే చాలా చేశానమాట. బ్యాక్గ్రౌండ్ అయితే అవన్నీ కూడా మీతో షేర్ చేయలేదు. మీకైతే వ్లాగ్ బోర్ కొడుతుందని చెప్పి ఇంకా మార్నింగ్ లేవడం, వంట చేయడం, అట్లాగే లంచ్ బాక్స్ పెట్టి మా పాపను పంపించాను. ఇంకా మా వారిని కూడా తనకు కావాల్సినవన్నీ కూడా చేసి డ్యూటీకి పంపించాను. మా హెల్పర్ వస్తే తన పనులు చేసి పెట్టి అట్లాగే ఇంట్లో వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేశాను అనమాట. రొటీన్ రెగ్యులర్ వర్క్స్ ఉంటాయి కదా, అవన్నీ చేసుకున్న తర్వాత టైం వచ్చి 10:30 అయింది. నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చానమాట. ఇంకా ఆ టైంకే మా పాలాయన వస్తారనమాట. ఇంకా ఇక్కడి నుంచి కొన్ని నేను డేలో మార్నింగ్ చేసుకోవాల్సిన పనులన్నీ కూడా చేసుకుంటాను. అంటే ఎండగా ఉన్నప్పుడు చేసుకోవాల్సినవన్నమాట. ఉంటే మార్నింగ్ ఇటువంటివన్నీ కూడా కొన్ని ఇంపార్టెంట్గా చేసుకోవాల్సినవన్నీ కూడా చేసేసుకుంటాను ఈ టైంలోనే. అవేంటంటే ఇదిగో చూసారు కదా, ఇంకా చింతపండు వచ్చిందనమాట ఇంటికైతేను. ఇంకా ఇంట్లో చింతపండు కూడా అయిపోయి వస్తుంది. సో ఇది వచ్చేసి గోకవరం చింతపండు అనమాట. మాకైతే ఎక్కువ ఇంటికైతే గోకవరం చింతపండు వస్తూ ఉంటుంది. సూపర్ మార్కెట్లో కూడా ఉంటాయి కానీ నాకు ఈ చింతపండు అయితే బాగుంటుందన్నమాట. మెయిన్గా గోకవరం పండు అంటే మంచి పేరు కదా. ఏంటంటే గుజ్జు ఎక్కువ వస్తుందన్నమాట, మనకి చెత్త రాదు. సో ఇంటి దగ్గరికి వచ్చిందే నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాను. అంటే మంచి టేస్టీగా అయితే చాలా బాగుంటుంది. గోకవరం చింతపండు అంటే అంత పేరు అనమాట. సో ఇంకా అది వస్తే ఇంకా రెడీగా వెంటనే చెప్పాను కదా, ఎండలోనే అనమాట ఇవన్నీ చేసుకునే పనులు నేను. ఇంకా వెంటనే గబగబా 2 కవర్స్ కూడా విప్పేసి పైన మేడ పైన ఎండలో పెట్టేసి వచ్చానమాట. ఇంక ఇవైతే మా పాప షూస్ అనమాట. ఇవైతే ఇప్పుడు రెగ్యులర్గా స్కూల్కి తను వెళ్ళి వస్తుందనమాట ఈ షూస్ తోటే. ఇంక ఇవి కొని ఒక 1 వీక్ అయిందనమాట. వెంటనే ఇంకా పింక్ కలర్ షూస్ కదా, వెంటనే అవైతే మొత్తం డస్ట్ పట్టేసి ఉన్నాయి, స్కూల్కి వెళ్ళి వస్తుంది కాబట్టి. తనకైతే బ్లాక్ షూసే కదా పిల్లలకైతే వాడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు తను 10th క్లాస్ కదా. సో ఇంకా ఇయర్ ఎండింగ్ అయితే వచ్చేసింది. తను ఇంకో 3-4 మంత్స్లో తన క్లాస్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో అందు గురించి ఇంకా తను ఏముందంటే ఇంక ఈ షూస్ అయితే తీసుకుంటానని చెప్పేసి ఒక 1 వీక్ ముందేనమాట నేను వెళ్ళి కొనుక్కొని తీసుకొచ్చాము. స్కూల్లో అయితే పర్మిషన్ అడిగాములేండి. ఇంకా ఈ షూస్ అయితే వాడుకుంటాం, ఇంకా అయిపోతుంది కదా 2-3 మంత్స్లో అని చెప్పేసి. అంటే ఇంకా వాళ్ళు కూడా ఒప్పుకున్నారని చెప్పేసి తను ఈ షూస్ తీసుకుందనమాట. ఇంకా చెప్పాను కదా, మంచిగా ఎండలో అయితే పెట్టేశాను. ఎందుకంటే మనకి ఇంటికి వచ్చిన తర్వాత చింతపండు అయితే ఇంటికి తీసుకొస్తారు కదా, కాసంత వాటర్ కలుపుతారండి. ఎందుకంటే బరువు కోసం అనమాట. ఎక్కువ చింతపండు తూగాలని చెప్పేసి వాళ్ళు కాసంత వాటర్ అనేది కలుపుతూ ఉంటారు కాబట్టి పేస్ట్గా ఉంటుంది. అందు గురించి నేను తప్పకుండా ఏ చింతపండు అయినా సరే ఒకరోజు ఎండలో అయితే పెడతాను. అప్పుడు మొత్తం బరువు అంతా తగ్గి చింతపండు అంతా కూడా స్టిక్కీనెస్ లేకుండా పొడిలాడుతూ బాగుంటుందన్నమాట. మనం తీసేటప్పుడు ఏ తొనకో ఆ తొన వచ్చి మనకి బాగుంటుందన్నమాట చింతపండు అయితే. సో ఇంకా ఎండ అయితే భలే ఉందన్నమాట. ఎంత చలిగా ఉన్నా సరే ఎండ అయితే భలే వస్తుంది మార్నింగ్ అయితే మాకైతే రోజు కూడాను. ఇంకా షూస్ కూడా అట్లా వాష్ చేస్తాను అనమాట. నేను బ్రష్ పెట్టి మంచిగా వాష్ చేసేసాను. ఈ బ్రష్ అయితే ఎప్పుడు కూడా నేను వాడుతూ ఉంటాను అనమాట. హ్యాండ్ వాష్ చేయాల్సిన వాటికైతే బ్రష్ వాడుతూ ఉంటాను. మీలో ఎంతమంది ఇట్లా బ్రష్ కొడుతూ ఉంటారు బట్టలు ఇప్పుడు కూడా చెప్పండి. ఈ బ్రష్ మీరు తెలుసు అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఇలా వాడతారు బట్టలకు అని చెప్పేసి. కొంతమందికి తెలియక ఉండకపోవచ్చు, తెలిసి ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా, అందు గురించి అడుగుతున్నాను అనమాట. అట్లాగే ఇంట్లోనే మంచిగా హ్యాండ్ వాష్ చేసేసి ఇక్కడ ఎండలోనే పైన మేడ పైన వాటర్ నేను కూడా మంచిగా హ్యాంగ్ చేసేసాను అనమాట. ఇంకా సాయంత్రానికి అట్లా మంచిగా అటు చింతపండు ఇటు షూస్ 2 కూడా ఒకే టైంలో డ్రై అయిపోతాయి కదా. నా చేతిలో ధాన్యం అయితే చూసారు కదండి, అదైతే మా పాప స్కూల్ నుంచి తీసుకొచ్చేటప్పుడు దారిలో ధాన్యం అయితే ఆరబెట్టారనమాట. సో పక్షులకు వేద్దామని చెప్పేసి కాసంత కవర్లో వేసుకుని ఇంటికి తీసుకొచ్చి అప్పుడప్పుడు కూడా పైన ప్లేట్ ఉంటే ఇంకా వేస్ట్ ప్లేట్ ఆ ప్లేట్లో వేసి పెడుతూ ఉన్నాను అనమాట. మంచిగా ఉడతలు అవి తింటున్నాయండి, భలే ముచ్చటేస్తుంది అనమాట నాకు పక్షులు ఉడతలు ఎలా తింటూ ఉంటుంటే. నాకు ఎప్పటి నుంచో ఇష్టం అనమాట అలా ధాన్యం వేసి పెట్టాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను. ఎక్కడ దొరక్క నేను ఇప్పటివరకు ఆగానమాట. ఇంకా దారిలో వెంటనే అనమాట నాకు ఐడియా వచ్చి ధాన్యం అయితే తెచ్చుకుని ఇట్లా ప్లేట్లో వేసి పెడుతున్నాను అనమాట వాటికైతేను. ఇంక మంచిగా ఆ తర్వాత రెస్ట్ తీసుకుని లేచి లంచ్ చేసిన తర్వాత నుంచి మళ్ళీ ఆఫ్టర్నూన్ నుంచి ఇంకా వర్క్ అయితే స్టార్టింగ్ అనమాట. చెప్పాను కదా ఈరోజు సూపర్ ఎనర్జీగా డే అయితే గడిచిందని చెప్పేసి. ఇంకా లేచిన తర్వాత ఇంకా ఇక్కడ నుంచి పైనుంచి అయితే నేను షూస్ ఇంకా చింతపండు 2 కూడా తీసుకొచ్చాను. మంచిగా డ్రై అయిపోయినాయి షూస్, చూసారా మంచి తలతల్లాడుతూ ఉన్నాయి, చాలా బాగున్నాయి కదా. అట్లాగే చింతపండు కూడా చూసారు కదా, మంచి
అప్పటికిప్పటికి తేడా అయితే మనకు కనిపిస్తుంది కదా, డ్రై అయ్యి చింతపండు కూడాను. ఇంక ఇది ఏం చేస్తానంటే మంచిగా గట్టిగా నొక్కేస్తానన్నమాట. గట్టిగా ఒక రౌండ్ బాల్‌లా నొక్కేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. కావాల్సిన పీసులు తీసుకొని కొన్ని రోజులకైనా బయట పెట్టుకొని అది వాడుతూ ఉంటానన్నమాట. సో, చింతపండు ఎప్పటికప్పుడు అట్లా నేను వాడుతూ ఉంటాను. ఫ్రిడ్జ్‌లోంచి తీసుకొని పెట్టుకుంటూ ఉంటానన్నమాట కొన్ని రోజులకి అట్లా బయట. ఇంక తర్వాత వచ్చేసి ఇంకా తర్వాత ఆ పనులయిన తర్వాత ఈవినింగ్ అయితే నేను వాకింగ్‌కి వెళ్ళి వచ్చేసాననమాట. ఇంక అది కూడా మీకు చూపించలేదు నేనింకా. డేస్ ఏంటోనండి చాలా సూపర్ ఫాస్ట్‌గా అయిపోతున్నాయనమాట. చూస్తూ చూస్తూనే ఇంకా ఇయర్ ఎండింగ్ కూడా అయిపోయింది మనకి. ఇంకొక 1 వీక్‌లో అయితే ఇంకా జనవరి 1 నెక్స్ట్ ఇయర్ అయితే వచ్చేస్తుంది కదా! నాకైతే ఈ వాకింగ్ వెళ్ళొస్తూ ఉంటే ఈ మధ్యన ఏంటంటే తెలియకుండానే ఈవినింగ్ అయితే చాలా తొందరగా అయిపోతున్నట్టు అనిపిస్తూ ఉంటుందనమాట. అందు గురించి ఈవినింగ్ చేయాల్సిన పనులు కూడా చాలా ఫాస్ట్‌గా చేసుకుంటున్నాను నేను లంచ్ చేసిన తర్వాత. ఎందుకంటే మళ్ళీ చీకటి పడిపోవడం చాలా తొందరగా అయిపోతుంది. నేను వాకింగ్‌కి వెళ్ళి రావడం ఇవన్నీ కూడా అయిపోతూ ఉన్నాయి కాబట్టి, ఈవినింగ్ టైం అనేది చాలా తొందరగా అయిపోతున్నట్టుగా అనిపిస్తుందనమాట నాకైతేను. అలాగే ఈ చలికి నేను కొన్ని ఈవినింగ్ చేయాల్సిన పనులన్నీ కూడా మార్నింగ్‌కి స్కిప్ చేసుకున్నాననమాట. అదేంటంటే బయట వాకిలి కల్లాపు జల్లి ముగ్గు పెట్టడం గానీ, అట్లాగే మొక్కలకి నీళ్లు పోయడం గానీ, ఇవన్నీ కూడా ఈ చలికి అస్సలు చేయలేకపోతున్నాననమాట ఈవినింగ్‌కి అయితేను. వాకింగ్‌కెళ్ళి వచ్చిన తర్వాత టైం కూడా చీకటి పడిపోవడం, చలి పెరిగిపోవడం వల్ల ఇవన్నీ కూడా మార్నింగే చేసుకుంటున్నాను నేను. ఇంకా ఆ రోజు కూడా నేను ఈవినింగ్ వాక్ అయితే వెళ్ళొచ్చేసాను. వెళ్ళొచ్చిన తర్వాత ఇట్లా మాప్ అది కూడా అంతా కూడా పెట్టేసుకున్నాను అనమాట ఇంట్లో. నాకైతే చాలా బాగా అనిపిస్తుందండి. నేను ఏ పని చేసినా సరే, అది చిన్న పనైనా సరే, పెద్ద పనైనా సరే. రెగ్యులర్‌గా మనం వంట చేయడం ఇవన్నీ కూడా కామనే కదా! కానీ ఏంటంటే ఇంట్లో మనం క్లీనింగ్ చేసుకుంటాం కదా! ఆ విషయాల్లోననమాట. వర్క్ అంటే అంతనమాట. కంప్లీట్‌గా దానిపైన 100% పెడతాను ఎఫర్ట్ అయితేను. సో, ఇంక ఇక్కడైతే మంచిగా మాపు ఇవన్నీ అయిపోయిన తర్వాత మా పాప స్కూల్ నుంచి వచ్చేసిందనమాట. సో, తను వచ్చిన తర్వాత నేను ఏంటంటే వాకింగ్ వెళ్ళి వచ్చేటప్పుడు చిన్న బజ్జీ అంటారు కదా! అవి ఇంకా నేను బజ్జీ మిక్చర్ అయితే తెచ్చుకున్నాను అనమాట. ఇంకా భలే ఉందనమాట. స్పైసీగా బయట చలికైతేను. ఇంకా మా పాప నేను కూడా ఎట్లాగో ఒక 15 మినిట్స్ అయితే తింటూ టైం అయితే స్పెండ్ చేసాం. ఇక్కడ మా పాప అయితే 'స్ట్రేంజర్ థింగ్స్' అనమాట పెట్టుకుంది. బావుంటుందనమాట. ఇది నెట్‌ఫ్లిక్స్‌లో అయితే ఉంది. నేను కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉన్నాము. తర్వాత అట్లా స్పైసీగా తిన్న తర్వాత మంచిగా టీ పెట్టుకుంటే చాలా బావుంటుంది కదా! నాకైతే కాంబినేషన్ చాలా ఇష్టం. ఇట్లాగ బజ్జీ మిక్చర్ ఇంకా టీ కూడాను. ఇంక ఇప్పుడొచ్చేసి మా పాప హోంవర్క్ టైమ్ అనమాట ఇక్కడ. తన రూమ్‌లోకి అయితే తనొచ్చేస్తే ఇంక నేను మాప్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ డోర్ మ్యాట్స్ అట్లాగే బెడ్‌షీట్స్ ఇవన్నీ కూడా మార్చేస్తూ ఉన్నాననమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ డోర్ మ్యాట్స్ తీస్తూ ఉన్నాననమాట లోపలైతేను. ప్రతి రూమ్‌లోని 2 మాకు బాత్రూమ్స్ ఉంటాయి. బాత్రూమ్స్ అట్లాగే మెయిన్ డోర్ దగ్గర అట్లాగే కిచెన్ టవల్ ఉంటుంది కదా! వాడతాం. అవన్నీ కూడా తీసేస్తాననమాట. తీసేసి ఫ్రెష్‌గా మళ్ళీ వేరే వేస్తాను. ఇలా మాప్ పెట్టుకున్న తర్వాత వచ్చే ఆ క్లీన్‌నెస్‌కి వచ్చే హ్యాపీనెస్ అయితే ఇంక చాలా బావుంటుంది. భలే ఉంటుందనమాట. పీస్‌ఫుల్ ఎన్విరాన్మెంట్ అనేది కనిపిస్తుంటుంది. ఫ్రెష్‌నెస్ అయితే ఇంకా చెప్పలేమనమాట. చాలా బావుంటది నాకైతే. మాప్ పెట్టుకున్న తర్వాత ఇల్లు అనేది మళ్ళీ కొత్తగా చాలా డిఫరెంట్‌గా అనిపిస్తుంటుందనమాట. ఆ స్మెల్ అయినా సరే, మన రూమ్స్ అయినా సరే అన్నీ కూడాను. ఇక్కడైతే ఇంక అన్నీ ఒకసారి మార్చిన తర్వాత నాకైతే ఇంకా ఇట్లా ధూపం వేసుకోవాలనిపించిందనమాట. ఇంకా స్టిక్స్ ఉంటే ఇంకా స్టిక్స్‌తో చక్కగా ప్రతి రూమ్‌లో ఒకసారి ఇట్లా స్మెల్ చూపించేస్తున్నాననమాట. మంచి అరోమా ఫ్రెష్‌గా ఇంకా ప్రతి రూము అట్లాగే హోమ్ కూడా చాలా బావుంది. ఇక్కడ మా పాప బెడ్‌రూము అంతా కూడా సర్ది పెడుతూ ఉన్నాను ఇక్కడ. మీ పండగ పనులు మీరైతే స్టార్ట్ చేశారా? తప్పకుండా చెప్పండి. నేను కూడా సంక్రాంతి క్లీన్ వర్క్స్ అయితే త్వరలోనే స్టార్ట్ చేస్తాను. తప్పకుండా మీతో షేర్ చేస్తాను. సో, ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వ్లాగ్. మళ్ళీ మంచి వ్లాగ్‌తో కలుస్తాను. అప్పటి వరకు బాయ్.